అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియో టమోటా రైస్ విత్ బీట్రూట్ రైతా. దానికి కావాల్సిన పదార్థాలు చూసేసరిగా ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే టమోటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు దాంట్లో టమోటాస్ వేసేసుకుంటున్నాను. టమోటాస్ అనేవి నీట్గా కుక్ అవ్వాలండి. నీట్గా కుక్ అవ్వకపోతే టేస్ట్ బాగోదు. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఈ టైంలో కొంచెం పసుపు వేసుకోవచ్చు. మేము కారంలోనే పసుపు కలిపేస్తాం కాబట్టి మేము పసుపు వేయట్లేదు. ఎందుకంటే టమాటా రైస్కి టమాటాతోనే కొంచెం మంచి కలర్ వస్తుంది కదా, అందుకు వేయలేదు. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. దీంట్లో తగినంత సాల్ట్, తగినంత కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారము సాల్ట్ అనేది. ఇప్పుడు నీట్గా కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యే వరకు కొంచెం నీట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. రైస్ కొంచెం ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నీట్గా కుక్ అయిపోయినాయి కదా, వాటర్ వేసేసుకుంటున్నాను. వాటర్ వేసుకుని దానిలో గరం మసాలా, ధనియా పౌడరు వేసుకుని కొంచెం మరగనివ్వాలండి. నేను ఎక్కువ వేయట్లేదు, కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు రైతాకి ప్రిపేర్ చేస్తున్నాను పక్కన. ఇప్పుడు చూడండి, నీట్గా మరిగింది కదా, దీంట్లో బియ్యం వేసేసుకుంటున్నాను. బియ్యం వేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తానండి. చాలా టేస్టీ అయిన టమాటా రైస్ రెడీ అవుతుంది. ఈరోజు మా టిఫిన్కి టమాటా రైస్ విత్ బీట్రూట్ రైతా అండి. హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేస్తున్నా. 3 విజిల్స్ రాస్తే చాలండి. కొంచెం చల్లారిన తర్వాత తీయాలి, వేడిగా తీయకూడదు. కొంచెం స్టిక్గా అయిపోతుంది ముందే తీసేస్తే. చూసారు కదా, రెడీ అయిపోయింది. నేను ఇంకా ముందే తీసేసానండి, పిల్లల స్కూల్కి టైం అయిపోతుందని. ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రైతా ప్రిపరేషన్ చూద్దాము. పిల్లలకి టిఫిన్ పెట్టేస్తున్నానండి, స్కూల్కి టైం అయిపోతుంది. ఈరోజు హడావిడి అయిపోయిందండి. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. మార్నింగ్ లేచి వాళ్ళని లేపి వాళ్ళని కొంతసేపు చదివించి వాళ్ళని రెడీ చేసి టిఫిన్ చేసేసరికి ఈ టైం అయిపోయిందండి. ఇప్పుడు రైతా ప్రిపేర్ చేయడానికి చూద్దామండి. ముందుగా ఒక బౌల్లో కూర తీసుకున్నాను. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. దాంట్లో కొత్తిమీర, ఆనియన్స్, బీట్రూట్, క్యారెట్ వేసుకుంటే రైతా రెడీ అవుతుందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ రెసిపీ తీసుకెళ్ళడానికి ఇష్టపడతారండి మా పిల్లలు. పింక్ కలర్లో ఉంటుంది కదండి, కలర్ఫుల్గా చాలా ఇష్టపడతారు. పింక్ కలర్ రైతా చేయమ్మా అని అడుగుతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. Please like and share, subscribe my channel. Thank you for watching andi. Thank you so much. Please like, share, subscribe my mom channel.